ఫ్రెండ్స్, ఇక్కడ మీకు కనిపిస్తున్నది ఏంటో తెలుసా? ఇన్వెస్ట్మెంట్ అగ్రిమెంట్. ఎస్, మీరు ఇంత డబ్బులు పెట్టారంటే ఇన్ని డేస్ లోపు మీకు ఇంత % రిటర్న్ ఇస్తానని అగ్రిమెంట్ చేసుకోవడం అనమాట. ఎంత రిటర్న్ అనుకుంటున్నారు? 60 డేస్ లో 30% రిటర్న్. అంటే 60 రోజులు నాకు టైం ఇవ్వండి, మీ క్యాపిటల్ ఇవ్వండి, మీ క్యాపిటల్ మీద మీ అసలు ప్లస్ 30% ఎక్కువ డబ్బుల్ని ఇస్తాననేసరికి ప్రజలు ఎంతలా నమ్మారు తెలుసా? అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ లో ఈ స్కీమ్ ని స్టార్ట్ చేసిన తర్వాత 20 ఇయర్స్ ఉంటున్న వ్యక్తి చదువు అయిపోయిన వెంటనే ఏ పని చేయాలో తెలియక జస్ట్ ఒక చిన్న స్కీమ్ లా పెడదాం, కొంతమంది దగ్గర నుంచి డబ్బులు వస్తుంది కదా, దాంతో తను ఏదైనా చేద్దాం అనుకున్నాడు. కానీ ఆ స్కీమ్ పెట్టిన తర్వాత నుంచి ఒక వరదల పెద్ద మొత్తంలో రీటైలర్స్ దగ్గర నుంచి, చిన్న చిన్న వ్యక్తుల దగ్గర నుంచి 2200 కోట్ల దగ్గరగా డబ్బులు ఈ 20 సంవత్సరాలు ఉంటున్న వ్యక్తికి వెళ్తూ ఉండడం. తన ఆ డబ్బులతో ఎవరెవరైతే మొదట పెట్టారో, లెట్స్ సే స్టార్టింగ్ లో కొంతమంది కదా పెట్టుంటారు, వాళ్ళందరికీ కూడా 30% రిటర్న్ 60 డేస్ లోపు అందిస్తూనే వచ్చాడు. కానీ ఎప్పుడైతే ఇదంతా కూడా పెరిగిపోతూ పెద్దదవుతూ వెళ్ళిందో డబ్బులు, ఆ డబ్బుల్ని తన విలాసాలకి వాడుకోవడం, వేరే వేరే చోట్ల స్థలాలు కొనడం, అపార్ట్మెంట్స్ ని కొనడం, మూవీస్ ని ప్రొడ్యూస్ చేయడం, కన్స్ట్రక్షన్ బిజినెస్ లోకి వెళ్ళడం, ఇలా వివిధ బిజినెస్లు ఏవేవైతే తను అనుకున్నాడో అవన్నీ చేసుకుంటూ వెళ్ళడం, విదేశాలకు వెళ్లి విలాసవంతమైన జీవితాలు గడపడం అంతా బానే ఉన్నింది. రీసెంట్ టైమ్స్ లో డీబీ స్టాక్ బ్రోకింగ్ రిలేటెడ్ ఒక పెద్ద స్కామ్ జరిగింది, అది కూడా ఛానల్లో మాట్లాడాను. దాని తర్వాత ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళు కూడా పోలీసులకు కంప్లైంట్లు ఇస్తూ ఉండడం, ఇలా మాకు అగ్రిమెంట్ ఇచ్చి మరీ మాకు రిటర్న్స్ ఇస్తానంటున్నారు, ఇది నిజమేనా కాదా అని పోలీసుల వరకు వెళ్తుండడం. పోలీసులు చేస్తున్న విచారణలో ఇతను చేస్తున్న ఇల్లీగల్ యాక్టివిటీస్ బయటపడుతున్నసరికి తనని అరెస్ట్ చేశారని, మొత్తానికి అసలు ఈ మొత్తం దాంట్లో తనకి ఎంత డబ్బులు వెళ్ళింది స్కీమ్ ద్వారా అని చూస్తే 2200 కోట్ల నెల డేటా కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఒకటైతే గుర్తుంచుకోవాలి, ఎవరో చెప్పిన మాటలు విని అత్యాశకు వెళ్ళి మనం డబ్బులు పెట్టి ఒకవేళ వాళ్ళు మనల్ని మోసం చేశారనుకోండి, అందులో వాళ్ళ తప్పు ఎంత ఉంటుందో ఆ అత్యాశకు వెళ్ళి డబ్బులు పెట్టిన మన తప్పు కూడా అంతే ఉంటుంది. అండ్ గుర్తుంచుకోండి, ఇలాంటివి ఆగవు. కమింగ్ టైమ్స్ లో ఇంకా పెద్ద పెద్ద నెంబర్స్ మీరు వింటూ ఉంటారు. ఒకప్పుడు పొలిటీషియన్స్, పేరున్న బడాబాబులు మోసాలు చేసే వాళ్ళంటే వినేవాళ్ళం, కానీ ఇప్పుడు మీకు ఇంతకంటే అంత రిటర్న్ ఇస్తాం, ఈ ఫిక్స్డ్ డిపాజిట్ లో వచ్చే రిటర్న్ కంటే మీకు డబుల్ ఇస్తాం, ట్రిపుల్ ఇస్తాం అని ఎవరెవరు చెప్తున్న మాటలకైనా నమ్మి మోసపోయే వాళ్ళు ఉన్నంత